హాయ్ యస్ వెల్కమ్ టు పద్మ యూట్యూబ్ ఛానల్. మీకోసం మరొక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. ఈసారి మాత్రం గట్టిగా లైక్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంటకాన్ని మనం ఎలా తయారు చేస్తామో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సాధారణంగా మన ఇళ్లలో రాత్రిలో పూట అన్నం మిగులుతుంది, పొద్దున్నేసి పడేస్తాం. అలాంటి వాటిని వేస్ట్ చేయకుండా వాటిని యూజ్ చేసుకొని ఈ వంట చేస్తున్నాం. చూడండి, మరి వేస్ట్ చేయకుండా ఉపయోగిస్తున్నాం కదా, సో ఖచ్చితంగా లైక్ చేయండి. ముందుగా మిక్సీ గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఆ రవ్వని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక కప్పు అన్నం వేసుకోవాలి. ఈ అన్నంలో పెరుగు కూడా ఒక కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ మిక్స్ చేసినటువంటి పదార్థంలో ఇంకా ఒక చెంచాడు అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా అలాగే తగినంత వాటర్ వేసుకొని మనం బాగా కలిపేయాలి. సో ఇలా కలపడం వల్ల ఉప్పు వాటర్లో బాగా కలిసి మిక్స్ అవుతుంది. సో వెంటనే ఆ యొక్క రెడీ అయినటువంటి పదార్థాన్ని మనం వెంటనే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తక్కువ ఖర్చులో అన్నం దోశ రెడీ చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి, అందరం కలిసి తిందాం. సో మీరు కూడా వస్తారా తినడానికి? కింద కామెంట్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి దోశ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.